మరి ఈ సంస్థకు కూడా ధన్యవాదాలు. అయితే ఈ సందర్భంగా మా పార్టీ ప్రెసిడెంట్ పరంజ్యోతి గారు ఓ మాట అంటున్నారు. మనం ఈ సంస్థ వాయిస్ ఆఫ్ ఓటర్ సంస్థకి మన బహుజన్ సమాజ్ పార్టీ శ్రీకాకుళం శాఖ పూర్తి మద్దతు ఇస్తుంది అని చెప్పమన్నారు. సో అది ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. మా పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు ఇక్కడ, గరికవాడు గారు. ఆయన మన జిల్లా పార్టీ ఇన్ఛార్జి. ఈయన డిప్టీ కలెక్టర్గా పనిచేశారు. ఈ ఆదర్శవంతమైనటువంటి మనిషి ఈయన. ఏంటంటే కాంశీరామ్ గారి ఆలోచనలోంచి పే బ్యాక్ టు సొసైటీ అని రిటైర్ అయినా కూడా ఆయన కూర్చుని ఈ పార్టీ కార్యక్రమాలు ఇక్కడ చేపడుతున్నారు. సో అందువలన వీరి ద్వారా మరి ఇంకా నాయకులు ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల్ని ఒక్కొక్కరిని పరిచయం చేయవలసిందిగా మన గరికవాడు గారికి మైక్ ఇస్తున్నా. మరొకసారి నాకు సన్మానం చేసినందుకు ధర్మారావు గారికి, అందరి మిత్రులకి ధన్యవాదాలు. మరి ఇది మొదటి మీటింగ్ కాదు, మనం కంటిన్యూస్ గా కలుస్తూ ఉందాం. కావాలంటే గూగుల్ మీట్ అయినా చేసుకుందాం, టెక్నాలజీని వాడదాం, ఖర్చులు తగ్గించుకుందాం, ఎక్కువ రోజులు ప్రజల్లో ఎలా ఉండాలి. తర్వాత ఈ సమాచారం ఇందాక విశ్వబ్రాహ్మణ మిత్రులు ఎవరైతే అన్నారో, ఆందోళన చెందారో, ఏవైతే గత జగన్ హయాంలో ఒక కడప దాకా తీసుకెళ్లి ఇబ్బంది పెట్టారు పోలీసులని, జగన్ ప్రభుత్వ విధానం అది. జనాల్ని నిరంకుశంగా పాలించాడు, అందుకే జగన్ ఇంటికి వెళ్ళాడు. అలానే ఇప్పుడు కూడా జరిగితే బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము పనిచేస్తాం. మరి మీకు ఇక్కడే జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు. మరి వాయిస్ ఆఫ్ ఓటర్ కింద నంది ధర్మారావు గారు కూడా ఆ విషయాలు టేకప్ చేస్తారు. దానికి సంబంధించి స్పందిద్దాం. నాకు తెలిసి ఈ గవర్నమెంట్లో పద్ధతిగానే వ్యవహరిద్దామని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే తీరా చూస్తే చెప్పే మాటలు అట్లా చెప్తున్నారు, కానీ అక్కడ తేడాలుగా ఇప్పుడు ఎర్రమట్టి దెబ్బల భీమిలిలో జరిగింది. మరేమో సీఎం నుంచి అలా చేయకూడదని వచ్చింది. ఓ పక్కన జరిగింది, ఓ పక్కన నో అని అంటుంది. అసలు వీళ్ళ కార్యకర్తలు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ ఉందనుకోండి, ఆయన పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళు ఏ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ కార్యకర్తలకు ఇస్తున్నారు, వాళ్ళ నాయకులకు ఇస్తున్నారు. పైన ఒక ఇన్స్ట్రక్షన్, లోపల ఒక ఇన్స్ట్రక్షన్ అని. నేను ఒక నాయకుడిని చూశాను తెలంగాణలో. ఆయన ఏం చేసేవాడంటే, ఆయన ఎప్పుడైనా సరే ఉద్యమం చేయాలనుకోండి, బస్సుల మీద రాళ్ళు వేయొద్దు అనేవాడు. బస్సుల మీద రాళ్ళు వేయొద్దు అన్నప్పుడు రాళ్ళు వేసేవాడు. మేము ఎప్పుడైతే అది చూసి మేము అలర్ట్ అయిపోయేవాళ్ళం. బస్సుల మీద రాళ్ళు వేయొద్దు అనగానే ఓహో వాళ్ళు వేస్తామా అనేది. ఈయన కేసులు దొరకడు, మాకు మనం ఏమైనా క్రిమినల్ కేసు పెడదామంటే దొరకడు. సో రాళ్ళు వేయొద్దు అంటే రాళ్ళు వేయమని, కాల్చొద్దు అంటే కాల్చమని, ఇలాంటి ఆదేశాలు ఏమన్నా తెలుగుదేశం పార్టీ హయాంలో నడుస్తున్నాయా? అసలు ఎందుకు వీళ్ళు ఇట్లా వెళ్తున్నారు? ఎర్రమట్టి దిబ్బలు దోపిడీ. మొన్నటిదాకా ఇసుకాసురులు తయారయ్యారు జగన్ ప్రభుత్వంలో, ఇప్పుడు ఎర్రమట్టి దిబ్బల దోపిడీ జరుగుతూ ఉంది. అసలు ఉత్తరాంధ్ర దోపిడీని పూర్తిగా అదుపు పెట్టాలి. వాయిస్ ఆఫ్ ఓటర్ ద్వారా ఈ సమస్యల్ని టేకప్ చేయండి. మా వంతుగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము మీకు సహకారం అందిస్తాం. మేము పార్టీలో చేరమంటున్నామని కాదు, పార్టీలో చేరుకున్నా మేము చేసేది ఏంటంటే ఏదో అధికారంలోకి వచ్చేసి ఇవన్నీ ఆక్రమించుకుని భూములు, ఖాళీ ఉన్న భూములు ఆక్రమించుకోవాలి, అలాంటి దురుద్దేశాలు మాకేం లేవు. కాబట్టి మంచి వాళ్ళు వస్తే వచ్చిన వాళ్ళతో మేము పని చేయించుకుంటూ ముందుకెళ్తాం. మేమేమి ఆతృత కానీ కక్కుర్తి కానీ మాకు లేదు. ఎట్ట జారుతాడా ఇతర పార్టీ ఎమ్మెల్యే, ఎట్ట జారుతాడా అని ఈ పార్టీల రాజకీయాలని అట్లానే ఉన్నాయి. ఏది డబ్బు రాజకీయాలు కాబట్టి మాకు ఆ బాధ లేవు. ఈ భావజాలంతో పనిచేద్దాం. మరి మీరున్న పద్ధతిలో మీరు పనిచేస్తూ పండి. మాకు చేతనైనంత సహకారం మా పార్టీ తరఫున మీకు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, సరే మరి గరికవాడు గారిని మా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారిని ఒక్కొక్కరిని ఇక్కడ అందరికీ పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. వీలైతే సామాజిక నేపథ్యం కూడా చెప్పండి. ఈ రోజున కులం చెప్పుకోవడమే మంచిది, కులం చెప్పకుండా దాచుకోవద్దు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పెద్ద కులాలు ఉన్నాయో చిన్న కులాలని కలుపుకుని వెళ్ళండి. బయట నుంచి వచ్చిన వాళ్ళని ఉత్తరాంధ్ర నుంచి తరమండి. అది నా పాయింట్ అండి. మీరు అక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళని ఎమ్మెల్యేలు చేయొద్దు. మీలో ఉన్నప్పుడు హెచ్చర్ల నియోజకవర్గంలో ఒక కమ్మ సామాజిక వర్గం ఆయన్ని ఎమ్మెల్యే చేసే బదులు తెలుగుదేశం పార్టీ ఆ సీటు కమ్మాయినికి ఇచ్చే బదులు మరి ఎరుకలానికి ఇవ్వచ్చు. ఇవ్వకూడదని ఏమన్నా ఉన్నదా? అంటే ఎస్సీ సీటీకి ఇవ్వాలి, ఎస్టీకి ఇవ్వాలని ఏమన్నా ఉన్నదా? ఏం లేదు కదా. విశ్వబ్రాహ్మణులకు చెందిన వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా, ఎవరికైనా ఇవ్వచ్చు కదా. కమ్మాయినికి ఎందుకు ఇవ్వాలా? అట్లానే భీమిల్లో గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి వచ్చాడు, ప్రకాశం నుంచి, ఆయనకి ఎందుకు ఇవ్వాలా? లేకపోతే సీఎం రమేష్ ఎక్కడో కడప నుంచి వచ్చాడు, ఆయనకి ఎందుకు ఇవ్వాలా? ఈ ఆలోచనలు వాయిస్ ఆఫ్ వాటర్ ద్వారా ప్రజలకి పంచండి. సోషల్ మీడియాను వాడండి. ఖచ్చితంగా మెసేజ్ వెళ్తుందండి. ఈ రోజున ఏమి
ప్రజలు వింటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్ వచ్చిన రోజున వాళ్ళ పీక నొక్కుతున్నారు బటన్ నొక్కడం ద్వారా. అది చేస్తున్నారు వీళ్ళు, ప్రజలు చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పింది కనుక తెలిసింది అనుకోండి, ఇట్లా హెరాస్ చేశారు, కడప తీసుకెళ్లారని, బయటకు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఏం చేయకపోయినా, ఉద్యమాలు చేయకపోయినా, వాళ్ళకి ఏ పార్టీ అండదండ లేకపోయినా కామ్గా వెళ్ళిపోయి ఈవీఎంలో పీక నొక్కుతున్నారు. ఈవీఎంలు ఏం తప్పు చేయలే, కరెక్ట్గా బటన్ నొక్కటం, వాళ్ళు పీక నొక్కటం జరిగింది. అందువల్ల ఈ సోషల్ మీడియాని ఎంచుకోండి, మనం ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వర్తిద్దాం. సరే, మనం వచ్చి కేసుల్లో ఇరుక్కునే గందరగోళం పడి అంత త్యాగాలు అక్కర్లేదు, అవగాహన ఉంటే చాలు.